తపస్సు కేసరి యొక్క మాటను అనుసరించే చేసింది. ఆ తపస్సు చేసినప్పుడు జరిగినటువంటి అంశాన్ని చెప్తున్నారు ఇక్కడ. కేసరి యొక్క పత్ని ఈమె. ఆ కేసరి అనుజ్ఞ ఇచ్చాడు, తపస్సు చేయు, దివ్యమైన సంతానం కలగాలి అని చెప్పినప్పుడు ఏ విధంగా తేజస్సునిచ్చాడు, అందులోకి ప్రవేశింపజేశాడు అనే దాన్ని చాలా చక్కగా తెలియజేస్తుంది శాస్త్రం. మొట్టమొదట శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించింది అన్నారు ఇక్కడ. దీనికి మరొక పురాణంలో ఒక వృత్తాంతం ఉన్నది. ఇవి లౌకిక దృష్టితో చూడడానికి లేదు. ఎందుకంటే శివుడు అంటే పరమేశ్వరుడు, ఆయన శక్తి. ఇది సర్వజీవుల్లో ఉంది, సర్వ జంతువుల్లో ఉంటుంది, సర్వపక్షుల్లో ఉంటుంది. ఇదే ఉత్కృష్టము, ఇది నికృష్టమని చెప్పలేము. భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడు, సమం సర్వేషు భూతేషు అన్నట్లు. అలా ఒకసారి ఒక లీలకై శివపార్వతులు వానర రూపం స్వీకరించారట. అప్పుడు శివుని యొక్క తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి తేజస్సుని ఎందుకు పార్వతి భరించలేక, నీ మహా తేజస్సుని భరించడం కష్టమవుతుంది, ఆ వేడిమిని, ఆ తీవ్రతని అంటే, అటువంటప్పుడు దీన్ని నువ్వు భూమి యందుంచు, అక్కడి నుంచి అగ్నిలోకి వెళుతుంది అని శివుడు ఆజ్ఞాపించాడు. ఆ విధంగా భూమిలోకి చేరి తర్వాత అగ్నిలోకి ప్రవేశించింది. అదే పార్వతీహస్త సంభూతే పార్వతీపుత్రనామవాన్. మొదట పార్వతీదేవి వల్లే వచ్చాడు, అందుకే పార్వతీపుత్రుడే. శివుని తేజస్సు కనుక శివపుత్రుడే అని ఈశ్వరపుత్ర పార్వతీపుత్ర అనే నామములు సంహితా గ్రంథాల్లో హనుమంతుడికి కనబడుతున్నాయి. ఈ కథని చూస్తుంటే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. సంహితా గ్రంథాల్లో ఉంది ఇది. అగ్నినా ధార్యమాణత్వాత్, అక్కడి నుంచి అగ్నిలోకి ప్రవేశించింది ఆ తేజస్సు. అగ్నిదేవుడు వాయువులోకి ప్రవేశింపజేశాడు. ఈశ్వర సంకల్పాన్ని అనుసరించి వాయువు ఈమె తపస్సు చేస్తూ ఉంటే దక్షిణ కర్ణము ద్వారా, అంటే దక్షిణ భాగం అంటే పింగళా నాడి ఉండే చోటు, సూర్యనాడి, ఆ నాడి ద్వారా ఆమెలోకి ఆ తేజస్సును ప్రవేశింపజేశాడు వాయువు. కనుక వాయువు ద్వారా వచ్చింది కనుక వాయుపుత్రుడు. కానీ వచ్చింది ఏది? రుద్ర తేజస్సు. అంటే రుద్ర తేజస్సు ఏ క్రమంలో వచ్చింది? రుద్రుడు, పార్వతి, భూమి, అగ్ని, వాయువు, అంజనాదేవి గర్భం. ఇది క్రమం. ఈ క్రమం వింటూ ఉంటే మరొక కథ గుర్తు రావాలి ఎవరికైనా. ఎవరి కథ? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జనన కాదు గుర్తు రావాలి. అచ్చం ఇలాగే ఉంటుంది. ఈ మాటకు వస్తే సుబ్రహ్మణ్యుడికి హనుమంతుడికి ఏదో సంబంధం ఉందన్నమాట అని తెలుస్తుంది.